అందరికీ నమస్తే. ఏపీలో సోషల్ మీడియా ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సోషల్ మీడియాను చూస్తేనే వణికిపోతుంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మొన్న అక్కడ హోమ్ మినిస్టర్ అనిత ఒక కామెంట్ చేసిండ్రు. ఏందంటే, ఫేక్ ప్రచారాలకు త్వరలో చెక్ పెట్టబోతున్నాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచార నియంత్రణకు చట్టం తీసుకొస్తారంట త్వరలో. చట్టం తీసుకొస్తాం. హోంమంత్రి అనిత అన్నారు. ఇక సిబిఐని కృతనిశ్చయితతో ఉన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తుంది. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ దాకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతుంది. సోషల్ మీడియాలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువ అవుతుందని వాపోయారంట. ఇక్కడ చెప్తున్నదేమో ఫేక్ ప్రచారాలు. నిజంగా కూడా ఫేక్ ప్రచారం మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫేక్ ప్రచారాల పేరుతో ప్రభుత్వం పైన ప్రశ్నలు గురిపించే వాళ్ళను, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళను, తర్వాత ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను, ప్రభుత్వం మీద ఎవరు ఏం మాట్లాడొద్దని గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కొత్త కుట్లాటం కాదు ఇది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసింది అదే. చంద్రబాబు నాయుడు అండ్ టీం వాళ్ళు చేసింది కూడా అదే విషయం. షర్మిల ఇష్యూ విషయంలో కానీ, లేకపోతే జగన్ ఫ్యామిలీ విషయంలో, అసలు వైఎస్ జగన్ ఫ్యామిలీ విషయంలో సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ చేసినారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ మిస్సెస్ భారతి పైన కూడా ఎన్ని ట్రోల్స్ చేసిండ్రు. వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ 6 గ్యారెంటీస్ జనాలను 6 గ్యారెంటీస్ పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ జనాల్లో ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్న టైంలో ఇప్పుడు అందరినీ కంట్రోల్ చేయాలి. సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడకూడదు. సోషల్ మీడియాకి వచ్చి చంద్రబాబు నాయుడిని పొగిడితే తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించొద్దు. పవన్ కళ్యాణ్ మీద ఎవరు ఏం చేయొద్దు. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఆడపిల్లలందరూ కనబడకుండా పోతున్నారు, వాళ్ళందరినీ నేను రక్షిస్తా అన్నాడు. లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఉంది. సుగాలి ప్రీతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎట్లా మాట మార్చిండో మనం చూస్తున్నాం కదా. అసలు ఆయన గెలుపులో సుగాలి ప్రీతి ఇష్యూ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి అంటేనే ఆయనకు తలనొప్పి వస్తుంది పవన్ కళ్యాణ్కి. ప్లస్ రిషికొండ మీద అంత పెద్ద భవనం కడితే జగన్, అసలు అది జగన్ సొంతంగా కడుతున్నట్లుగా దుష్ప్రచారం చేయలేదా? ఇట్లా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన 90% దుష్ప్రచారాలే జగన్ ప్రభుత్వం పైన. వాళ్ళకు అసలు ఐటీలో ఎక్కడో విదేశాల్లో కూడా ఐటీ నడిపించేది ఎవరంటే వీళ్ళే ఐటీడీపీ అనే బ్యాచ్తో ఎక్కడెక్కడో నడిపిస్తుంటారు. మన సిగ్నల్ టీవీని కూడా చాలాసార్లు రిపోర్ట్ చేసిన వాళ్ళు. మరి ఫేక్ ప్రచారం చేపించేది వీళ్ళు. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది. కానీ వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ ఫేక్గా కనిపిస్తాయా? మహిళల వ్యక్తిత్వ హననం ఎక్కువవుతుందంట. వైఎస్ భారతి మీద ఎంత వ్యక్తిగతంగా దాడి చేసిండ్రు సోషల్ మీడియాలో. లక్ష్మీ పార్వతి పైన ఎంత దాడి చేసిండ్రు. అట్లే రోజా మీద ఎంత అటాక్ చేసిండ్రు. రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వదలలే. ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా ఎక్కడనో ఫారెన్లో రోజా కూతురు చదువుకుంటే రోజు ఆమె ఫోటోలు పెట్టి కింద కామెంట్స్ పెడతారు, అడ్డమైన కామెంట్స్. మరి అది మహిళలు లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్న దాడి కాదా ఇది? ఈ గవర్నమెంట్ ఎంతమంది మీద చర్యలు తీసుకున్నది? రోజా మీద ట్రోల్స్ చేస్తున్న వాళ్ళని ఎంతమంది చర్యలు తీసుకున్నది? ఆ కిరాక్ ఆర్పి ఉంటాడు. కిరాకి ఆర్పి మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? గవర్నమెంట్ ప్రోత్సాహంతోనే కదా మాట్లాడుతున్నది ఆయన. మరి ఒక్క కేసు అయినా బుక్ చేసిందా? గవర్నమెంటే డబ్బులు ఇచ్చి చెప్పిస్తుంది కదా. ఆ సీమరాజు అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా వ్యక్తులను, మహిళలను అందరినీ హననం చేస్తుంది కదా. మరి వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు? టీడీపీ బ్యాచ్ కాదా? టీడీపీ గవర్నమెంట్ కాదా? అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళు చట్టం తీసుకొస్తాం, లొట్టపీస్ తీసుకొస్తాం అని జనాలను బెదిరించాలి, నోర్లు తెచ్చే వాళ్ళందరూ మూవించాలి అని అనుకుంటున్నారేమో బహుశా. అక్కడ ఏం జరుగుతుందో చూసిండ్రు కదా. నేపాల్లో సోషల్ మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఏపీలో అక్కడికన్నా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ప్రాబ్లం ఏంది అసలు మెయిన్గా అంటే, ప్రభుత్వం మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని నమ్ముతలేరు. జనమే బయటకు వచ్చి, ఏపీలో జనం చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఏపీలో వాళ్ళు సంతోషం వచ్చినా బాధ వచ్చినా మనసులో పెట్టుకోరు. బయటకు వచ్చి చెప్పేస్తారు, మైక్ల మీద మాట్లాడతారు. అవసరమైతే వాళ్ళే వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు, అన్నీ చేసేస్తారు ఓపెన్గా.
ఇప్పుడు వాళ్ళందరినీ కట్టడి చేయాల్సి వీళ్ళకు స్కీములు అమలు చేయాలన్న దాని మీద చిత్తశుద్ధి లేదు. జనాలు ఎవరు మాట్లాడకుండా చూసుకుంటే చాలు. మనం ఏదో ఈ 4 సంవత్సరాలు పబ్బం గడిపితే చాలు. ఇట్లే టైమ్ పాస్ చేసుకుంటూ. ఇక లేకపోతే వైసీపీ మీకున్నట్టే వైసీపీకి సోషల్ మీడియా ఉంటది. వైసీపీ సోషల్ మీడియా పెట్టే మీకు నచ్చదు. మీరు పెట్టే విషయాలు కూడా వైసీపీలకు నచ్చవు. మరి అప్పుడు వైసీపీ గవర్నమెంటు సైకో అన్నారు జగన్‌ని. ఇప్పుడు సోషల్ మీడియాని అణచివేసేందుకు చట్టం తీసుకొస్తామంటే ఇప్పుడు సైకోలు ఎవరు? సైకో ప్రభుత్వం ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి ఇవన్నీ. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా అది సైకో కాలేదు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాం. ఎవరు మాట్లాడకూడదు. ఎవరు ఏం చేయకూడదు. ఇప్పుడు ఐటీడీపీ ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉండి నడిపిస్తారు వీళ్ళు. ఎక్కడెక్కడనో ఐటీడీపీ అనే పేరుతో వీళ్ళకి పెద్ద బ్యాచ్‌లే ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో. వాళ్ళకి అక్కడ కాదు ఉన్నది. హైదరాబాద్‌లో ఇక్కడ నారా లోకేష్‌కి ఆఫీస్ ఉంది. ఇక్కడుండి ఇక్కడి నుంచి నడిపిస్తుంటారు. అసలు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం టీడీపీ ఇక్కడి నుంచే నడిచింది. ఇప్పుడు బెంగుళూరులో కూడా నడిపిస్తున్నారు. రకరకాల సెంటర్స్ నుంచి సోషల్ మీడియా నడిపిస్తున్నారు. వీళ్ళు పెట్టే 90% ఫేకే. టీడీపీ సోషల్ మీడియాలో వచ్చేటివి 90% ఫేక్. అసలు చట్టం గనుక తీసుకొస్తే ముందు ఈ టీడీపీని, ఐటీడీపీని వీళ్ళ సోషల్ మీడియాను వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. నేను చెప్పిన కిరాక్ ఆర్పి, సీమరాజా ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు కాదు ఇంకా. అట్లాంటోళ్ళు చెప్పేటి అన్నీ కూడా అందరిని అవమానించడమే. ఆ కిరాకీ ఆర్పి అనే తను మొత్తం బూతులే మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి. ఆ ధైర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఎవరికి భయపడి ఇప్పుడు చట్టం తీసుకురావాలి, సోషల్ మీడియాని అణచివేసేందుకు అనుకుంటున్నారు? ఫేక్ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తున్నాయి. ఇచ్చింది ఇబ్బంది ఇచ్చినట్టుగా, జనాలు సంతృప్తికరంగా లేకపోయినా సంతృప్తికరంగా ఉన్నట్లుగా, జయము జయము చంద్ర అని పాటలు పాడించుకుంటా ఫేక్ అంత వ్యవహారం నడుస్తుందంతా మీ ఫ్యాక్టరీ నుంచే. ఇప్పుడు కనుక మీరు సోషల్ మీడియా అణచివేసేందుకు చట్టం తీసుకొస్తే మీరు ఏపీలో మరో నేపాల్ అవుతుందేమో అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ ప్రభుత్వానికి అంత ధైర్యం ఉంటే ఏపీ ప్రజలకు అంతకన్నా ఎక్కువ ధైర్యం ఉంది. ఈ విషయం కూడా గమనించాలి. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన కూడా టీడీపీ వాళ్ళు అవమానపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అసలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ చట్టాలు తీసుకొచ్చి మీ సోషల్ మీడియా మొత్తం లేకుండా చేస్తే బాగుంటుండే. ఆ పని చేయలేదు ఆయన. వదిలేసిండు ఎవరైనా ఏమైనా మాట్లాడుకోనని. మాట్లాడుకోవడం అందరి స్వేచ్ఛ. అందరూ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడాలి, టీడీపీ బ్యాచ్ మాత్రమే మాట్లాడాలి, పచ్చ బ్యాచే మాట్లాడాలి, మిగతా వాళ్ళు మాట్లాడితే మేము ఓర్చుకోలేమంటే మీరు మాట్లాడితే జనమే ఓర్చుకుంటలేరు. మరి దీనేం చేయాలి? అసలు మీరు కనుక సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే, సోషల్ మీడియా మీద ఆంక్షలు అమలు చేస్తే అసలు మిమ్మల్ని బ్యాన్ చేసేటట్టున్నారు జనం. ఈ విషయం కూడా గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.